హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. నేనైతే ఇప్పుడు ఇది లెహంగా మీద బ్లౌజ్ అండి స్టిచ్చింగ్ చేయకపోతున్నాను. కటింగ్ అయితే అయిపోయిందనమాట. స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్కి వచ్చేసి నేను 3/4 హ్యాండ్ పెట్టానమాట. అంటే 80 పాయింట్స్ జాకెట్ క్లాత్ అని చెప్పేసి నేను అలా హాఫ్ హ్యాండ్స్ వస్తే ఈ మిగతా వేస్ట్ క్లాత్ నేను అడ్జస్ట్ చేసుకొని ఫుల్ హ్యాండ్కి సరిపోయేలాగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు క్లాత్ సరిపోనప్పుడు ఇలా వర్క్ దగ్గర ఇంకా ఎక్కువ ప్లెయిన్ క్లాత్ వచ్చింది అనుకోండి, మీరు ఇలా కూడా మీకు యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక చిన్న టిప్ అనే చెప్పొచ్చు. ఓకేనా. హ్యాండ్స్ అనేది మీరు ఇలా జాయింట్ వేసేసుకోండి. అప్పుడు మనకి హ్యాండ్ పొడవు అనేది పెరుగుతుంది కాబట్టి చక్కగా 3/4 హ్యాండ్స్ అయిపోతాయి. అలాగే పైన నేను కుచ్చు అయితే పెడుతున్నానండి. చేతులు పొడవు చేతులు కాబట్టి కొంచెం కుచ్చు పెట్టుకుంటున్నాను. అంటే ఇప్పుడు కుచ్చు అనేది ఓల్డ్ మోడల్ అనుకోండి, బట్ కాకపోతే ఇప్పుడు చాలా ట్రెండీగా బాగుంటుంది కాబట్టి ఎక్కువగా ఇంకా బాహుబలి హ్యాండ్స్ అవన్నీ మానేశారు. మళ్ళీ ఇది స్టార్ట్ చేశారనమాట. లైట్గా పైన ఒక 3 ఫ్రిల్స్ అయితే పెట్టానండి. బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుంది. అప్పటికప్పుడు అలా కుట్టేసి ఇవ్వడం జరిగిందండి, చాలా స్పీడ్గా. ఇంకా సరే అని అప్పుడు వీడియో కూడా తీయడం జరిగిందనమాట. సండే ఎప్పుడో స్టిచ్చింగ్ చేశానండి. ఇది సండే ఈవినింగ్ కుట్టాను. ఇంక ఈరోజు అయితే నాకు వీడియో అప్లోడ్ చేయడానికి అవుతుంది. ఓకే ఫ్రెండ్, హ్యాండ్స్ అయితే చూసారు కదా, పైన చక్కగా కుచ్చు పెట్టేశాను. అలాగే మొత్తం అయిపోయిందనమాట హ్యాండ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒక పార్ట్ని మనం తీసుకోవాలి. తిరగా మరగా ఎలా ఉందో చూసుకొని ఎటువైపు కరెక్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే నేను తీసుకుంటున్నానండి. చక్కగా లైనింగ్ కూడా జాయింట్ వేయడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి లైనింగ్ జాయింట్ చేయడం అనేది కొంచెం వాళ్ళకి ఒక టాస్క్ అనమాట. అందుకని చెప్పి చేతులు చూసారా నేను ఎలా పెడుతున్నానో అలా 2 చేతులు కూడా అలా చేతుల సహాయం తీసుకొని చక్కగా మనం లైనింగ్ అయితే జాయింట్ వేసుకోవాలన్నమాట. ఎవరు కూడా మిస్ కావద్దు. ఇలాగా మీరు సింగిల్గా హ్యాండ్తో అవ్వదు. నేను చూపించిన విధంగా మీరు చక్కగా హ్యాండ్స్తో సరి చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ లైనింగ్ కూడా మీరు అలానే జాయింట్ వేసుకోండి. కుందన్స్ అనేవి ఉన్నాయి కదండి, అక్కడక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ కుందన్స్ గౌక్కుని సూది కింద పడితే సూది కూడా ఇరిగిపోతుంది, మీకు తెలిసిందే. ఈ వర్క్ జాకెట్లకి ఒక పెద్ద టాస్క్ అండి ఇదంతా కూడా. బట్ కానీ తప్పదు, మనం చేతులతో సరి చేసుకున్నప్పుడే చూసుకోవాలి. అడుగు భాగంలో ఏమైనా సరే కుందన్స్ ఉన్నాయా లేవా అని మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. చక్కగా నీట్గా అలా చేతులు చూసారా నేను ఎంత సాఫ్ట్గా ఇలా 2 చేతులతో సరి చేసుకుంటూ బ్యాలెన్స్గా స్టిచ్ చేస్తున్నాను కదా, అలాగే మీరు కూడా స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి లైనింగ్ బొసకలు అనేది ఎక్కువ తక్కువలు అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకా లైనింగ్ జాయింట్ వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వేస్ట్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా ఉంచుకునే మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకునేటప్పుడు మనకి స్టిచ్చింగ్ సరిపడు బాగుంటుంది అనమాట. సరిపడా అయితే కొంచెం ఇబ్బంది. ఓకే, బ్యాక్ నెక్ నేను తిప్పుతున్నానండి. నేను యూనిఫామ్ క్లాత్ ఉంటే ఇంకా అది పెట్టేశాను అనమాట. క్యాన్వాస్ ఇంకా కాటన్ క్లాత్ లేదు, సండే కదా షాప్స్ ఉండవు అని చెప్పేసి నేను ఇది ఉంటే పెట్టేశాను. బాగానే వచ్చిందండి స్టిఫ్గా. చక్కగా అలా పాదం ఖర్చు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఎక్కువ ఉంచకూడదండి. మనం ఎంతైతే ఖర్చు ఉందో, ఎంత ఖర్చు ఉన్నా సరే కూడా పాదం ఖర్చు మాత్రమే ఉంచుకోవాలి. ఎక్కువ ఉంచుకున్నట్లయితే ఏమవుతుందంటే నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది, నెక్ నీట్గా రాదనమాట. మీరు కావాలంటే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే నెక్స్ట్ తిప్పేటప్పుడు పాదం ఖర్చు మాత్రమే నికరం మనకి ఉండాలి. ఓకేనా. ఇంకా చక్కగా బ్యాక్ సైడ్ అయితే నేను తిప్పేస్తున్నానండి. అది సరిగ్గా తిరగకపోతే మనం ఇలా కత్తిరి సహాయమో స్క్రూ డ్రైవర్ సహాయమో తీసుకొని మూలలు అనేవి మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అదిగోండి అలా మూలల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ
స్టిచ్ చేసుకోవాలి. అది కూడా స్టిచ్చింగ్ అనేది ఎడ్జ్కి వేసుకోండి. ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చివరికి వేసుకుంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంకా నెక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూడండి, మనం స్టిచ్చింగ్కి వేసేటప్పుడు వేళ్లతో మన క్లాత్ని ఎలా పట్టుకుంటామో స్టిచ్చింగ్ కూడా అలానే ఉంటుందండి. మన మిషన్ దగ్గర కాదు, అసలు మిషన్లో ఫాల్ట్ ఏమీ ఉండదు. ఓకేనా? చిన్న మిషన్ అయినా, పెద్ద మిషన్ అయినా, జాక్ మిషన్ అయినా, జూకి మిషన్ అయినా, చాలామంది మిషన్స్తో కుడితే ఫినిషింగ్ బాగుంటుంది అనుకుంటారు. కాదండి, ఫినిషింగ్ అనేది మన చేతుల్లో ఉండాలి. మనం మిషన్ కిందకి క్లాత్ పంపించే పద్ధతిలో ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మిషన్ల మీద సాకు చెప్పడం మానేసి మీరు ప్రాక్టీస్ చేయమని నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? చిన్న చిన్నవి డ్రెస్సెస్ అవి కుడుతూ నెక్స్ట్ తిప్పుతూ మీరు వేళ్లతో అనుకువగా క్లాత్ని పంపిస్తూ చక్కగా బ్యాలెన్స్డ్గా మీరు నెక్ తిప్పడం నేర్చుకున్నారు అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అదిగోండి, నేను డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అయితే నెక్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చూసారు కదా? ఇంకా థ్రెడ్స్ కూడా ఫస్ట్ వేసానండి. ఇంకా లాస్ట్లో మర్చిపోతున్నాను ఒక్కొక్కసారి. దానికోసం మళ్ళీ పెద్ద ప్రాసెస్ కింద ఉంటుందని చెప్పి థ్రెడ్స్ అయితే జాయిన్ చేసుకున్నాను. నేనైతే నడుం పట్టి కడుతున్నానండి. ఓకేనా? అదిగోండి, నడుం పట్టి అనేది కాటన్ క్లాత్ తీసుకున్నాను. 1.5 ఇంచు, ఒక 1 ఇంచ్ అలా తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. నడుము కూడా నేనేం చేస్తున్నానంటే, ఇంకా ఇది అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి, అలాగే లెహంగా మీద బ్లౌజే కాబట్టి చేతి పని అయితే చేయట్లేదండి. చూసారు కదా? ఇప్పుడు నేను వేస్తున్న స్టిచ్ కూడా చాలా చివరికి వేశాను. అప్పుడే అందం అన్నమాట. ఓకేనా? ఇంకా దీన్ని హెమ్మింగ్ లేకుండా డబుల్ స్టిచ్ అయితే వేసేసానండి. చిన్న పాపదే, మెచ్యూర్ పాప బ్లౌజ్ అనమాట. అందుకని చెప్పి నేను నార్మల్గా వేసేసాను. చూసారు కదా నేను ఇప్పుడు వేయడం. ఒక డాట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక డాట్కి అలా కొలుచుకున్నారు అంటే రెండూ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఓకేనా? అలాగే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. హ్యాండ్స్ స్టిచ్ కుట్టేసుకున్నాం కదా స్టార్టింగ్లో, తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందాం. మనకి ఇది ఫ్రంట్ బటన్స్ కాబట్టి నేను ఫ్రంట్ ఓపెన్ చేశాను. మీకు అదిగోండి, ఫ్రంట్స్ కట్ అనేది నేను నార్మల్గా నా వేలో కట్ చేస్తున్నాను. చాలాసార్లు మీకు కొలతలు చెప్పాను కదా, ఇక అందుకని నేను ఎలా కట్ చేస్తాను, నా వర్క్ ఎంత స్పీడ్గా ఉంటుంది అని తెలియడం కోసం మాత్రమే నేను ఇప్పుడు నార్మల్గా కట్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్రంట్స్ కట్ అనేది కింద స్టార్టింగ్ నుంచి మీకు మధ్యలో వరకు కూడా డ్రాయింగ్ వేసుకొని కొలతలు వేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అలానే వచ్చేసింది. మీరు కూడా ఇలాగే ఎక్కువగా ఏంటంటే ఫ్రెండ్స్, టేప్ సహాయం లేకుండా మన చేతులతో ఒక మెజర్మెంట్ అనేది మన క్లాత్కి ఎంత అయితే ఎన్ని అంగుళాలు ఉంటుంది అనేది ఒక అవగాహన మనం తీసుకోగలిగితే వర్క్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా అయితే నాకు ఎక్కువ టైం లేదు బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. అందుకే నేను ఏం చేశానంటే నా వేలో కుట్టేశాను. ఎప్పుడు మీకు టేప్తో కొలతలతో చెప్పేదాన్ని. ఓకే, ఇలా చేయడం వల్ల నాకు బ్లౌజ్ అనేది ఎంత అంటే కరెక్ట్గా 1 అవర్ కూడా పట్టలేదండి. 45 మినిట్స్ 47 మినిట్స్ పట్టిందనమాట బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడానికి. మీరు కూడా అలా ట్రై చేయమని చెప్తున్నా. చూసారా ఫ్రంట్స్ కట్ అనేది ఎంత బాగా వచ్చిందో. అది వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా ఫిట్టింగ్ సెట్ అవుద్ది అనమాట. మనకి ఇంకా అసలు తేడానే రాదు ఫ్రెండ్స్. చాలామందికి ఒకటి ఫ్రెండ్స్ నేను చెప్తున్నా ఏంటంటే, మీరు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ని ప్రిఫర్ చేయొద్దు. ఎందుకు అంటున్నానంటే, మీరు ఇప్పుడు చూసారు కదా నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది. ఓకేనా? అయితే నేను ఇప్పుడు ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు మనము ఫ్రిన్స్ కట్ అనేది స్టిచ్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం ఒక నార్మల్ చెస్ట్ అయితే ఉంటుంది వాళ్ళకి, పిల్లలకి. వాళ్ళకి ఏమవుతుందంటే
బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ మీరు మధ్యలో గమనించినట్లయితే నార్మల్ బ్లౌజ్కి ఎంత హెవీ బుట్ట కావాలో దీనికి అంత బుట్ట ఉండదు. ఒక మిడిల్ సైజులో ఉంటుంది, ఒకటే వేలో ఉంటుంది. ఎక్కువ ఫ్రిన్స్ కట్ తీసుకోవాలి అంటే ఆ బ్లౌజ్ అనేది సెట్ కాదనమాట. మనం ఎక్కువ ఫ్రిన్స్ కట్ తీసుకోలేం కాబట్టి మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక 15 ఇయర్స్ నుంచి కాదు, 11-12 మెచ్యూర్ ఫంక్షన్ పిల్లల దగ్గర నుంచి మీరు ఒక 20 ఇయర్స్ వరకు ప్రిఫర్ చేయండి. మళ్ళీ 20 ఇయర్స్ మెన్షన్ చేసావు అక్క అంటే నేనేం చేయలేను. మ్యాక్సిమం మ్యారేజ్ కాకముందు ఒక వాళ్ళకి ఒక పొజిషన్ ఉంటుంది కాబట్టి నేను తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. మీకు చాలామంది మీకు ఎందుకు అంటే నేను కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు ఎవరైనా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని నేను చెప్తున్నాను. ఇది మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే చేతగాక ఇలా చెప్తున్నారా అని ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడితే మనం ఏం చేయలేం. కానీ మీరు ఒకసారి గమనించి చూడండి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రిన్స్ కట్ అనే బ్లౌజు అంతగా సెట్ కాదు. ఎందుకంటే దీనికంటూ ఒక మినిమం బుట్టలా వస్తుంది అంతే. ఎక్కువగా మనకి ఎంత కావాలితే అంత రాదు. నార్మల్ బ్లౌజులకి మనం 3 ఇంచులు లేకపోతే 2.5 ఇంచులు 2 ఇంచులు ఎంత కావాలితే అంత షేపు డాట్ అనేది వేసుకుంటాం, ఫ్రంట్ డాట్. ఓకే, అప్పుడు మనకి చెస్ట్ సైజుకి కావాల్సినంత బుట్ట అయితే మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి అలా రాదు. మినిమం ఒక కొలత అనేది ఉంటుంది కదా. అందువల్ల మీరు ఏం చేస్తారంటే నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బ్లౌజ్ అనేది మీరు తీసుకోండి, కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే. ఓకేనా. సరే, చాలకుండా క్లాత్ తీసుకొని ఇలా మీరు ఫ్రిన్స్ కట్ తీసుకొని హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత వాళ్ళకి ఏమవుతుందంటే సెట్ అవుతుంది. బట్ హెవీ చెస్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది, నొక్కేస్తుంది అనమాట. ఊపిరి ఆడినట్టు ఉండదు, బ్లౌజ్ కంఫర్ట్ ఉండదు. మొత్తం అది ఏమవుతుందంటే నొక్కి పెట్టేసినట్టు అయిపోయి వాళ్ళకి అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. అందుకే నేను కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మ్యాక్సిమం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రిన్స్ కటింగ్ అనేది కొంచెం మీరు బాగా నేర్చుకునే వరకు అవాయిడ్ చేయడం అనేది కొంచెం మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సడన్‌గా కొట్టగలను అని మీరు ఒప్పుకున్నారు అనుకోండి, వాళ్ళకి సెట్ కాక వాళ్ళ బాడీ ప్రాబ్లమ్స్‌ని మీ మీద రుద్దితే మీరు తీసుకోలేరు. అది నా బాధ. ఓకేనా. ఏంటంటే చాలామంది ఒప్పుకోరు. కొంచెం హెవీ చెస్ట్ ఉన్నప్పుడు బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్‌గా కుట్టినా బ్లౌజ్ అనేది ఫ్రంట్‌కి జారిపోతూ ఉంటుంది. అది స్టిచ్చింగ్ చేతగాక అని అనుకుంటారు. కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి తెలీదు. ఓకే, అప్పుడు వాళ్ళు కొంచెం ఏం చేయాలి అంటే అలా జారిపోతున్నాయి అనిపించినప్పుడు కొంచెం బ్రా అలాంటివి ఏమైనా యూజ్ చేయాలి. అలా ఏం చేయరు, నార్మల్‌గా వేసేసుకుంటారు. అందులో మళ్ళీ టైట్ కూడా వాడలేరు. హెవీగా ఉన్నప్పుడు బాడీ ఏమవుతుందంటే లూజ్ వాడతారనమాట. ఆ లూజ్ వాడడం వల్ల ఏమవుతుందంటే జాకెట్ ముందు గుంజేస్తుంది. గుంజేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ ఎవరిదండి, మనదా? మనకి ₹100 ఇచ్చి జాకెట్ కుట్టించినందుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మన మీదే రుద్దుతారు. అందుకే నేను చెప్తున్నాను. చిన్న సలహా అన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అలాగే మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా. అయితే నేను షోల్డర్స్ ఎలా జాయిన్ చేస్తున్నానో చూసారు కదా. 2 కూడా నెక్స్ అయితే తిప్పడం అయిపోయింది. అలానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కూడా జాయింట్ వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇట్లా ఓపెన్గా స్టిచ్ చేసుకొని ఖర్చులు అనేవి ముందుకు పెట్టుకోండి. ఖర్చులు ముందుకు పెట్టుకొని ఇలా ఓపెన్గా ఉన్న పట్టిని ఇలా మీరు ఫోల్డ్ చేసుకున్నట్లయితే మీకు ఖర్చులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అచ్చం బుటిక్ స్టైల్ స్టిచ్చింగ్ అనమాట. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను. చూసారు కదా ఎంత నీట్‌గా. ఏంటంటే ఇక నేను ఎక్కువ హెమ్మింగ్ అనేది పెట్టుకోలేదు, ఎక్కడ చేతి పనే వర్క్ అనేది పెట్టుకోలేదు. ఓన్లీ ఉక్సులు కాజాలు మాత్రమే అలా వేసుకోవచ్చు. మిగతాదంతా మిషన్‌తోనే స్టిచ్ చేద్దామని చెప్పేసి బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ అలాగే బ్యాక్ నడుం పట్టీ కూడా నేను ఎక్కడా కూడా వన్స్ చేతి పనికైతే నేను పెట్టలేదు ఫ్రెండ్స్. మీరు చూసారా. ఓకేనా. ఇప్పుడైతే నెక్స్ తిప్పడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ వేసుకుందాం. ఓకేనా. హ్యాండ్స్ అనేది బుట్ట చేతులు కాబట్టి నేను ఎక్కువ క్రాస్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. సరిపోతుందా లేదా చూసుకున్నాను. హ్యాండ్స్ అయితే జాయింట్ వేస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా నేను సెంటర్ నుంచే వేస్తానండి, మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లో. హ్యాండ్ అయితే ఇంకా జాయింట్ వేయడం అయిపోయింది. అలానే నేను డబల్ స్టిచ్ అయితే వేస్తానండి, మీరు కూడా వేస్తారు కదా కంపల్సరీ. హ్యాండ్ అంటేనే మనకి డబుల్ స్టిచ్ అనమాట. ఇప్పుడు ఇంకా 2 హ్యాండ్స్ కూడా నేను జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను.
హ్యాండ్స్ జాయింట్ అయితే వేసేసుకున్నానండి, 2 హ్యాండ్స్ కూడా. ఇప్పుడు నేను వచ్చేసి సైడ్ జాయింట్లు వేసుకుంటున్నాను. ఎలా వేస్తున్నానో చూడండి. అది కరెక్ట్గా సరిపోయిందనమాట. అంటే మనకి ఆది బ్లౌజ్ ఇవ్వలేదండి వాళ్ళు. ఏదో మేము చిలిపిగా ఏదో చిన్న చిన్నగా కొలతలు అయితే చాలా వెరైటీగా తెచ్చుకున్నాము. ఆది బ్లౌజ్ లేకపోతే ఇంకా మెచ్యూర్ అయిన పాప కదా, ఫస్ట్ టైం కదా, మా అమ్మ రిబ్బన్తో ముడి వేసి ఎంత లూజు, చేతులు లూజు, నడుము లూజు అనేది ముడి వేసుకొచ్చిందండి. మీరు ఎక్కడ వినుండ్రు. ఇంకా ఆ రిబ్బన్తో మేమైతే కొలతలు తీసుకుని స్టిచ్ చేశాను అనమాట. మీకు అందుకే నేను కటింగ్ వీడియో చూపించలేకపోయాను. ఇక నన్ను గిన్నిస్ బుక్లో ఎక్కిచ్చేస్తారని భయం వేసేసింది. జస్ట్ రిబ్బన్ నడుము లూజ్తో నేను బ్లౌజ్కి అయితే కట్ చేశాను. తీద్దాం అనిపించింది కానీ మళ్ళీ ఏంటో ఏ బోల్డ్ కామెంట్స్ మళ్ళీ నేను రిప్లై ఇవ్వలేను అని చెప్పేసి నేను ఎందుకులే అని మనకు తెలిసిన పని అని నేను చేసుకున్నాను అనమాట అవలీలుగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అదిగోండి రిబ్బన్తో నడుము కొలత. ఓకే, ఇంకా సైడ్ స్టిచ్చింగ్స్ అయితే నేను వేసుకుంటున్నాను. త్రిబుల్ వేసుకోవాలండి, ఎందుకంటే మనకి 1, 2 విప్పుకున్నా సరే ఉండాలి కదా, మీ అందరికీ తెలిసిందే. ఓకే, ఇటువైపున అలాగే 3 స్టిచ్చింగ్స్ కూడా అయిపోయినాయి అనమాట, లైన్స్. ఇంకా నేను అవతల వైపును కూడా 3 స్టిచ్చింగ్స్ అయితే వేసుకుంటున్నాను. దారం మాత్రం తెగిపోయింది ఫ్రెండ్స్, ఎందుకో కానీ విసిగించేసింది జాకెట్కి. ఒక్కొక్కసారి అంతే, ఏం చేయలేం మనం. ఇలా లైన్స్ చూసారా, బాగానే వచ్చినాయి కదా. ఇంక ఇప్పుడు ఏం చేశాను అంటే నేను మనకి వెనకాల థ్రెడ్స్ పెట్టాను కదా, దానికి కొంచెం కుచ్చుల్లాగా తయారు చేసుకున్నాను అనమాట. ఎలా చేస్తానో చూడండి. మీకు చాలాసార్లు చూపిద్దాం అనుకున్నాను నా స్టైల్లో, బట్ ఎన్నోసార్లు చూపిద్దాం అనుకున్నా కానీ ఆ టైంలో పని లేట్ అయిపోవడం, దానివల్ల చూపించలేకపోయాను ఫ్రెండ్స్. బాగుంది కదా, చాలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయొచ్చు. అదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా వీ షేప్లో ఇచ్చుకొని మనం రఫ్ తీసుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్ అండి. అదిగో, ఇంకా పైదైతే నేను నార్మల్గా పెట్టేశానండి, ఎందుకంటే ఒకసారి అది స్టిచ్ చేసిన తర్వాత ఇంకా రెండో టైము అది అంతగా సెట్ కాదని చెప్పి నేను నార్మల్గా ఇట్లా ఒకటి స్టిచ్ చేసేసాను అనమాట. కలర్ డిఫరెంట్ వేసుకుంటే ఇంకా బాగుండేది. నా దగ్గర ఇంకా కలర్ కాంబినేషన్ అయితే దొరకలేదు. లంగాలో క్లాత్ వచ్చేసి నేరేడు పండు రంగు అనమాట, అంచు ఓనీకి కూడా అదే. నా దగ్గర ఆ క్లాత్ లేక ఇంకా సేమ్ కలర్ క్లాత్ అయితే వేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్కి ఒక లేస్ అయితే వేసుకుందాం సింపుల్గా. బ్లౌజ్ అంతా అయిపోయింది, కొంచెం సైలెంట్గా ఉంది కాబట్టి సింపుల్గా ఒక లేస్ వేసేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. తనకి వేసి కూడా చూపించానండి, చాలా బాగుంది పాపకి. మీకు చూపిస్తాను చూడండి. లేస్ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లేస్ వేసే విధానంలో కూడా చాలా రకాలు ఉంటాయండి. మీరు లేస్ ఎడ్జ్కి వేసేసినట్లయితే అంతగా బాగుండదు అనమాట. ఇలాంటి బ్లౌజ్కి ఒక 1/2 ఇంచు అలా వదిలేసుకొని లేస్ వేసినట్లయితే గుచ్చుకోకుండా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి. ఆ చివరి భాగంలో చూసారా, షేప్ అనేది మూలలు అనేది అలా తిప్పుకోవాలన్నమాట. మనకి మూలలు సరిగ్గా లేకపోతే లుక్ అనేది పోతుందండి, మీ అందరికీ తెలిసిందే. లేస్ వేసేటప్పుడు కూడా మనం చాలా చక్కగా రౌండ్ తిరుగుతుందా లేదా అని చూసుకుంటూ అలా బ్యాలెన్స్గా వేసుకోవాలి. లేస్ వేయడం కూడా ఒక కళేనండి. మోడల్స్ స్టిచ్చింగ్ చేసినంత కష్టం అనమాట లేస్ వేయడం కూడా. ఆ లేసే కదా అనుకుంటారు, కానీ చాలామంది లేస్ వేస్తే లెగిసి ఉంటుంది చూసారా, వంకర వంకరలుగా ఉంటుంది. మీకు ఐడియా ఉందో లేదో, అదనమాట లేస్లో మహత్యం. లేస్ కూడా చాలా టాలెంటెడ్గానే వేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్ అయితే అయిపోయింది. నాకు ఎందుకో కొంచెం నెక్ కొంచెం చిన్నగా అనిపించింది. అండ్ సరే, ఇలా క్లాత్ ఉంది కదా, చిన్న షేప్ ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ పెడతాము అనిపించింది. పెట్టేశాను, ఎలా ఉందో తెలీదు, బట్ వేసుకున్న తర్వాత బాగానే ఉంది ఫ్రెండ్. చిన్నపిల్లే కదా అని చెప్పి నేను ఇలా
నెక్ కూడా కొంచెం డీప్ అవుతుందేమో అనిపించింది. ఒకవేళ కావాలంటే ఇప్పుడు ఉంచుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ టైము మళ్ళీ ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత మళ్ళీ బ్లౌజ్ తీసి ఏసుకుంటది కదా! అప్పుడు నెక్ చిన్నగా అనిపిస్తే ఈ క్లాత్ తీసేసుకోవచ్చని నేను అలా రెడీమేడ్‌గా పెట్టినట్టుగా పైనే జస్ట్ ఒక స్టిచ్ వేసి పెట్టాననమాట. వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు ఒకవేళ నెక్ పెద్దదయిందనిపిస్తే ఇది ఉంచేసుకోండి అని. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే అదనమాట. మాక్సిమం అది తీసేసేయొచ్చు. దానివల్ల ఇబ్బందేం లేదు. జస్ట్ సరదాగా అలా పెట్టాననమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.